సో మనకి చాలామంది ఫిలాసఫర్స్ వల్ల ఈ పదం అనేది విస్తృతంగా చర్చలోకి వచ్చింది. కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్, అల్ట్రా కాన్షియస్నెస్, సూప్రా కాన్షియస్నెస్, డివైన్ కాన్షియస్నెస్, ఇట్లాంటివన్నీ. ఇదంతా మనిషి సృష్టి. దెర్ ఇస్ ఓన్లీ కాన్షియస్నెస్ అంటే అన్డివైడెడ్నెస్, అంతే, అయిపోయింది స్టేట్మెంట్. ఇప్పుడు సబ్ కాన్షియస్ నుంచి కాన్షియస్నెస్ వేరు చేసి చూస్తున్నది ఎవరు? సంబడి. సో సంబడి విత్ హిస్ మైండ్ రాగానే ఇట్లా విభాగాలుగా ఇది ఎట్లా ఉంటుందంటే పుప్పాలగూడ, గచ్చిబౌలి, మణికొండ, కానీ వన్ ఎర్త్. అన్డివైడెడ్నెస్ ఈజ్ కాన్షియస్నెస్. అంటే మనిషి తన మనస్సులో పడ్డ రకరకాల మరకల్ని, ఆలోచనల్ని, ధారణల్ని కనుక తీసేస్తే మిగిలింది అది. సో ఈ అన్డివైడెడ్నెస్ ఏదైతే ఉందో దానికి నువ్వు భిన్నము కాదు, అది నీవే. ఇది ఎట్లాంటిదంటే ఇప్పుడు నువ్వు ఒక విజువలైజేషన్ వేసుకో, ఊరికి అర్థం కావడం కోసం. నువ్వు గాలి పీలుస్తున్నావు, యానిమేషన్ సినిమాలో గాలి పిలవగానే ఇక్కడ ఉన్న గాలి అంతా తెల్లగా ఇట్లా నీ ముక్కులోకి వెళ్తుంది అనుకో, పొగలాగా. మళ్ళీ గాలి వదిలితే తెల్లగా ఇట్లా బయటకు వస్తుంది, ఊహించుకో. ఇప్పుడు ఈ తెల్లగా నీలోకి వేస్తున్న గాలి సమస్త విశ్వానికి కనెక్ట్ అయ్యి ఉంది. సో ఎవ్రీ మినిట్ యు ఆర్ బ్రీతింగ్ ద హోల్ యూనివర్స్ అని చూడు ఒకసారి. సో నీ చుట్టుపక్కల ఉన్న 3 ఫీట్లో ఉన్న గాలి పీలుస్తున్నావా, ఆ గాలి ఎక్కడ కట్టే లేదుగా. అంటే ఇప్పుడు నువ్వు పీల్చే గాలికి నార్త్ అమెరికా, అలాగే నార్త్ పోల్, అట్లాగే కాస్మోస్ అన్ని కనెక్టెడ్ అయ్యే ఉన్నాయి. ఇది ఎటువంటిదంటే వెన్ యూ పుట్ యువర్ ఫింగర్ ఇన్ టు ద ఓషన్ యు ఆర్ టచింగ్ ద హోల్ ఓషన్, ఎవ్రీథింగ్ అని ఎరుకగలగాల్సిన విషయం అంతే. ఇది చర్చించే అంశం కాదు. ఇది నిజంగా ఎరుకగలిగితే ఇంతకుముందు నేను అనుకున్నట్టుగా ఈ ఎరుక ఎంతవరకు రిలవెంట్ నాకు, ఇది ఊరికే ఒక ఫిలసాఫికల్ ఎఫిఫనీ లాగా వచ్చిందా, నిజంగా నాకు ఇది అవగాహనలోకి వచ్చి ఇది నా యొక్క జీవన విధానంగా మారిందా, లేదా ఊరికే ఏదో అట్లా అర్థమైంది భయ్యా అప్పుడు, దాని తర్వాత ఎంత అర్థమైందో మన లైఫ్ దరిద్రం అని అనిపిస్తుందా, అర్థం చేసుకునే దానికి జీవించడానికి ఏ సంబంధం లేదు అనిపిస్తుందా, వాట్ ఈజ్ ఇట్? వీటన్నిటికీ జవాబు కాలంలోనే తెలుస్తుంది. అందుకని ఎప్పుడు నేను సరదాగా అప్పుడప్పుడు చెప్పే కొన్ని స్టేట్మెంట్స్లో ఒకటి, రకరకాల విషయాల పట్ల స్పష్టత లేని మనస్సు మొదటి దశ, అందరిది. రెండవ దశ, ఈ అందరిలో కొందరికి జీవితం అంటే ఇదని, జ్ఞానోదయం అంటే ఇదని, ఆధ్యాత్మికత అంటే ఇదని, గురువు అంటే ఇదని, ఇలా జీవించాలని స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత వచ్చిన క్షణమే ఎన్లైటన్మెంట్. బేసికల్లీ సడన్లీ యూ హ్యావ్ రియలైజ్డ్ ద అట్మోస్ట్ రియాలిటీ అండ్ వైటాలిటీ ఆఫ్ లైఫ్. ఫస్ట్ టైం యూ హ్యావ్ సీన్ ఇట్, యూ హ్యావ్ ఎన్కౌంటర్డ్ విత్ వాట్స్ ఎవర్ ఈజ్ అండ్ యూ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే సముద్రంలో ఉన్న బిందువు సముద్రాన్ని ఎదుర్కొంది, దాంట్లో భాగమే. అట్లా చాలామందికి ఇట్లాంటి అనుభవం కలుగుతుంది. సెకండ్ స్టేజ్ అందరికీ, నువ్వు ప్రయత్నం వల్ల కలిగిన వాళ్ళు ఉన్నారు, గురుకృప వల్ల కలిగిన వాళ్ళు ఉన్నారు, ఒక ప్రత్యేకమైన సాధనలో అట్లా తెలిసింది, అట్లా తెలిసింది. ఆ తెలిసిన క్షణమే రిలవెంట్, అంతకుముందు ఎంత సాధన చేసావు రిలవెంట్ మళ్ళా. ఇప్పుడు మూడవ స్టేజ్ ఈజ్ వెరీ డెలికేట్. ఆ మూడవ స్టేజ్ ఏమిటి? ఇట్లా ఎవరెవరికైతే జీవితం అంటే ఇది అని అర్థమైందో అది నిజమా కాదా అన్నది తెలియాల్సిన సమయం ఆసన్నమైంది. చాలామంది ఒక భ్రమలో బతికేస్తారు. దే డోంట్ టెస్ట్ దేర్ అండర్స్టాండింగ్. అందుకని దాన్ని కాలంలో నిలబెట్టి చూడాలి, అప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది. రియల్గా నీకు కలిగిన అనుభవానికి నీ జీవితంలో నువ్వు జీవిస్తున్న సందర్భాలకి మధ్యన మొట్టమొదటిసారి ఒక ఇన్విజిబుల్ వార్ నడుస్తుంది.
ఒకవేళ నీ అనుభవం నికార్సైంది అయితే యూ స్టే బ్యాక్. రకరకాల సందర్భాలు వస్తాయి, బట్ స్టిల్ దట్ ఎక్స్పీరియన్స్ ప్రిసీడ్స్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. అట్లా ఎవరైతే నిలబడతారో అది మెల్లగా రూఢి అవుతుంది. ఇదంతా ఏదో స్పెషల్గా చేసేది కాదు, నీ డే టు డే లైఫ్లోనే నీకు తెలుస్తుంది ఎక్కడ నాకు హర్ట్ అవ్వడం అనేది ఉండదు అని నీకు అనిపించింది. ఇది నిజమా కాదు ఎట్లా తెలుస్తుంది? నెక్స్ట్ ఎవడో వచ్చి ఎలా వాడుకోవంటే కదా తెలిసేది. అప్పుడు తెలిసింది అతనన్నా హర్ట్ కాలేదు, ఓకే దెర్ ఈజ్ నో హర్ట్. ఎందుకు హర్ట్ అవ్వలేదు అంటే అప్పుడు జవాబు వచ్చింది, బికాజ్ ఐ డిడ్ నాట్ టేక్ ఇట్ పర్సనల్లీ, బికాజ్ దెర్ ఈజ్ నో పర్సన్ హియర్. అట్లా ఫిలాసఫీ పుడుతుంది. అప్పుడు వాడు సందర్భం నుంచి మాట్లాడతాడు కాబట్టి అది కొంచెం కొత్తగా నవ్యంగా అనిపిస్తుంది. అందరు చెప్పేది అదే. ఇప్పుడు నేను ఒక స్టాండ్ పాయింట్ నుంచి మాట్లాడుతున్నా, చాలామంది చెప్పింది నేను చెప్తున్నా, బట్ ద వే ఐ న్యారేట్ స్టోరీ, లేకపోతే నేను నా అనుభవాన్ని జోడించి చెప్పడం సదాసీదాగా యూట్యూబ్ని ఒక ప్లాట్ఫామ్గా మార్చి ఎలాంటి డెకరేషన్ లేకుండా, లైటింగ్ లేకుండా, చీకట్లో ఎట్లా పడితే అట్లా, దాని అర్థమైంది ఐఎమ్ ఓకే విత్ ఎవ్రీథింగ్ అని చెప్తున్నా నేను. అదర్వైజ్ ది కాన్ఫ్లిక్ట్ వస్తే చూస్తున్నా చూడరు, అయిపోతుంది. చూసినా ఓకే, చూడకపోయినా ఓకే, ప్రవాహం స్టార్ట్ అయింది. ఏమనుకుంటారు? అయిపోయింది అనుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉందిలే, ప్రవాహం స్టార్ట్ అయింది. ఇది నీకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమే తెలుస్తుంది, ఇప్పుడే తెలియదు. అందుకని భాషలో ఉన్న పదాలు అంతా రియాలిటీ లేదు. భాషలో భూమి ఉంది, భాషలో ఆకాశం ఉంది, భాషలో చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి. ఇన్ రియాలిటీ దెర్ ఇస్ వన్ థింగ్, వన్ ఆర్గానిజం. ఇంకా వెస్ట్రన్ ఫిలాసఫర్స్ అనుకో ఇంకా చాలా చాలా చెప్పారు. వాళ్ళు ఊహించి ఏదో చెప్పారనమాట, ఇది ఈ స్టేటు, దీనికి ఈ పదము, దానికి ఆ పదము, దీనికి ఈ పదము, ఇట్లా చూడాలి అట్లా చూడాలి. విన్నవాళ్ళంతా పరిచయం అయిపోయారు. వామ్మో ఇంత తెలుసుకుంటే ఆనందం, ఇంత తెలుసుకుంటే ఆనందం. సో ఎవడు ప్రవచనం ఇస్తున్నాడు, ఎవడు తన అనుభవాన్ని చెప్తున్నాడు, ఎవడు ఊరికి కల్పించి చెప్తున్నాడు, ఎవడు తన ఎగ్జిస్టెన్స్లో నుంచి మాట్లాడుతున్నాడు, ఎవడు పేరు ప్రఖ్యాతుల కోసం మాట్లాడుతున్నాడు, ఎవడు దీన్ని అడ్డు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు, ఇదంతా గమనించే శక్తి మామూలు సమాజానికి ఉండదు. అందం ఒకలాగా అనిపిస్తాయి, దాని తర్వాత మెల్లగా నువ్వు ఆ ట్రాప్లో పడ్డ తర్వాత తెలుస్తుంది ఇదేంటి ఇట్లా అయిపోయాను, దీని నుంచి బయటపడాలి, మేలుకొల్పు స్టార్ట్ అవుతుంది. అందుకని దెర్ ఈజ్ వన్ కాన్షియస్నెస్ అండ్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. నీ కాన్షియస్నెస్ అంటూ ఏముండదు. థాట్గా ఉన్నప్పుడే నీ కాన్షియస్నెస్ ఉంటుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో థాట్ దెర్ ఈజ్ నో ఐ. ఈవెన్ దెర్ ఈజ్ నో ఐ, దెర్ ఈజ్ వాట్స్ ఎవర్ ఈజ్. అందుకని చిన్న జ్ఞానోదయపు కథల్లో రాసినప్పుడు ఒక వ్యక్తికి జీవితం అర్థమైనప్పుడు ఆ వ్యక్తి లేచి అంటాడు, ఐ బో డౌన్ టు అంటాడు, నేను నమస్కరిస్తున్నాను అంటే గురువు అంటాడు, దేనికి అంటే గురువు దిక్కు తీక్షణంగా చూస్తాడు. అందరూ అనుకున్నారు ఇట్లాంటి విషయాలు చెప్పిన గురువుకే మొక్కుతాడురా వీడు, లేదా ప్రకృతి మొక్కుతాడురా, లేకపోతే వాడికి వాడే మొక్కుంటాడురా, వాటి వరకు గురు వర్షన్స్ వాళ్ళే. గురువు అడుగుతాడు దేనికి అంటే ఏది ఉందో దానికి అంటాడు. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఐ బో డౌన్ టు వాట్స్ ఎవర్ ఈస్. దెర్ ఈస్ నో స్పెసిఫిక్ రియాలిటీ విచ్ ఐ బో డౌన్ టు. స్పెసిఫిక్ రియాలిటీ కమ్స్ when I have something specific in my mind. Otherwise there is something nobody knows. మనిషికి ఎంత తెలుసు? 5-6 చెట్ల పేర్లు తెలుసు, తులసి చెట్టు, మందార చెట్టు. అసలు అడవికి పోయి అడుగు తెలియదు, మరి అవన్నీ ఏంటి? చెట్లు అంతే. ఏ చెట్టు తెలియదు, అన్ని కలిపి చెట్లు. అడవి కాన్షియస్నెస్, అడవి విభజననే పీకింది. స్పెసిఫిక్గా చూస్తున్నాం కాబట్టి మీకు ఆలోచిస్తుంది. అందుకే వెన్ యూ నో సంథింగ్ చెప్పది నా లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఏది. వాట్స్ ఎవర్ ఈజ్ నోన్ టు యూ ఈజ్ వెరీ లిమిటెడ్. అందుకే ఒక ఓల్డ్ సామెత ఉంది, ఎవడైతే తెలుసు అంటాడో వాడికి ఏమి తెలియదని, ఎవడైతే నాకేం తెలియదు అంటాడో వాడికి ఏదో తెలుసు అని. అట్లా ఈవెన్ సోక్రటీస్ ఫేమస్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, ఐ నో దట్ ఐ డోంట్ నో.
నాకు తెలిసిపోయింది, నాకు పెద్దగా ఏమీ తెలియదని. మోర్ లిబరేషన్ ఉంది అందులో. హీఈస్ ఫ్రీ ఫ్రమ్ ద మైండ్, ఈజ్ నాట్ స్టక్ ఇన్ ద మైండ్. అందుకని పదాల మాయలో పడితే పండితులయ్యే ప్రమాదం ఉంది. అందుకని పదం ఇంపార్టెంట్ కాదు, ఆ పదం యొక్క మూలంలో ఏముంది అన్నది ఇంపార్టెంట్. డోంట్ సే మెడిటేషన్, బట్ వాట్ ఈజ్ ఇట్, ఫిగర్ ఇట్ అవుట్. అది వాట్ ఈజ్ ఇట్ అని తెలిసిన తర్వాత నువ్వు దానికి ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక కొడుకు ఎలా ఉంటాడో తల్లికి తెలుసు. వాడు బురదలో ఉన్న మంచి గెటప్ వేసుకున్నా, కోట వేసుకున్నా, హోలీ రోజు రంగులు పూసుకున్నా కొడుకుగానే చూస్తుంది, పైన రంగులు చూడదు. కృష్ణుడు వేషం వేసుకుంటే మా అబ్బాయి కృష్ణుడు అయిపోయాడని బాధపడదు కదా. ఏడు వేషం వేసుకున్నా లోపట ఉన్నది మావాడే అని మూలం పట్టుకుంటే అట్లా ఉంటుంది. ఒక వ్యక్తి ఎవరో తెలియదు అనుకో, అప్పుడు మనం వేషాన్ని పట్టుకుంటాం. సో మెడిటేషన్ డెఫినేషన్ వదిలేసి అసలు ఏమిటది నేను ఎంక్వైరీ చేయాలి. అసలు వాట్ ఈజ్ ఇట్, దేన్ని అంటున్నాం మెడిటేషన్? ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ధ్యాన పద్ధతులేనా? ఎందుకు? ఇన్నెందుకు? హూ క్రియేటెడ్ ఇట్, ఫర్ వాట్? క్వశ్చన్. ప్రశాంతంగా క్వశ్చన్ చేస్తే చాలా విషయాలు వీలైతాయి. ఎప్పుడైతే నువ్వు అన్డివైడెడ్ అటెన్షన్తో క్వశ్చన్ చేస్తున్నావో, దట్ వెరీ స్టేట్ ఈజ్ మెడిటేషన్ అని తెలుస్తుంది. యు ఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ వాట్ యు సీక్ అండ్ వాట్ యు ఆర్ అని తెలుస్తుంది. నువ్వు తినే భోజనానికి నువ్వు ప్రత్యేకం కాదు అని తెలుస్తుంది. అదే బయట ఉన్నావు నువ్వు. కాసేపట్లో లోపలికి వెళ్తావు, కాసేపట్లో శక్తిగా మారుతావు, కాసేపట్లో మాట్లాడతావు. అదంతా ఒకటే, వన్ ప్లే. ఇది తెలుసుకోవడం వల్ల ఏమిటి బెనిఫిట్ అంటే, జీవితంలో కాంప్లెక్సిటీ లేకుండా, సంశయం లేకుండా ఒక ప్రవాహ స్థితిలోకి రావడానికి ఆధ్యాత్మిక అవగాహన ఉపయోగపడవలసిందే. ఆధ్యాత్మిక అవగాహన డబ్బు కోసమో పేరు ప్రఖ్యాతుల కోసమో కాదు. ఆధ్యాత్మిక అవగాహన కలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవరికి పరిచయం అవసరం కూడా లేదు. ఆధ్యాత్మికత అవగాహన కలిగిన వాడిని గురువు అని అనవలసిన అవసరం కూడా లేదు. నౌ హీ ఈజ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఫ్లోయింగ్, బికాస్ అతని మైండ్ క్లియర్ అయిపోయింది. మైండ్ క్లియర్ అయితే ప్రవాహ స్థితే. మైండ్ ఉందంటే అడ్డుకట్టలు వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు ఎందుకు ప్రవహిస్తున్నారంటే ఇంకా మైండ్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి. జ్ఞానం ఎందుకు ప్రవహిస్తున్నారంటే ఎస్టాబ్లిష్ అయిన మైండ్ని చూసి అదంతా అవసరార్థమే తప్ప అది నా రియల్ నేచర్ కాదు అని తెలుసుకుని మళ్ళీ ఫ్రీ అయిపోయాడు. అందుకే రియల్ మాస్టర్స్ చుట్టూ చాలా నియమాలు ఉన్నా వాళ్ళే నియమాలు పాటించరు. రూల్స్ ఆర్ నాట్ ఫర్ దెమ్, ఫర్ అదర్స్. ఆ చుట్టుపక్కల ఉన్న గుంపులో జ్ఞానం ఉన్నవాడు రూల్స్ని వదిలేసి వాడు ఫ్రీ అయిపోతాడు. ఒక చిన్న కథ చదివాను నేను. ఓ గురువు దగ్గరికి ఓ శిష్యుడు వస్తాడు ఆశ్రమానికి, జెన్ మాంక్. వచ్చిన తర్వాత అక్కడ రకరకాల బాధ్యతలు అవి ఇస్తారు. ఇతను అనుకుంటాడు, ఇప్పుడే కొత్తగా వచ్చాను కదా, కిచెన్లోనో లేకపోతే బాత్రూమ్ కడిగేదో ఏదో ఇస్తారులే అనుకుంటాడు. అనుకోగానే తనకు పిలుపు వస్తుంది, నీకేదో డ్యూటీ ఇస్తున్నారు. అతను ఒక కోరిక ఒక్కటే, గురువు సమక్షంలో రోజుకి నిమిషమైనా ఉండాలి అని అనుకొని వచ్చాడు. తీరా గురువు పిలిచి చెప్పాడు, నా రూమ్ సర్దాలు నువ్వు అన్నాడు. క్యా బాత్ హై, అసలు గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అనుకో. సో నెక్స్ట్ మార్నింగ్ ఉత్సాహంగా వెళ్ళి అంత నీట్గా సరిపితే గురువు రాగా ఘోరంగా సర్దాడు నీట్గా. గురువు రాగానే ఘోరంగా చీవాట్లు పెట్టాడు. అసలు గురువు మీద నీ మీద ఎంత వీకింది, అసలు వీడియో వాటర్ బాబు కుక్కలాగా వస్తున్నాడు వీడు. ఏమైందంటే, ఈ కప్పు ఇట్లా ఉండాలి, ఇట్లా పెట్టినావు, ఆ ఫోటో అటు దిక్కు ఎందుకు తిప్పినావు, సరదామంటే నీకు నచ్చినట్టు కాదు, ఉన్నట్టు ఉంచు, నేను మళ్ళీ వస్తా, ఎక్కడక్కడ ఉండాలి. ఓ అబ్బు వీడేంద్ర బాబు. మళ్ళీ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నా, అంత సర్దాడు అనుకుందాం. ఈ కప్పు ఉంది కదా, కప్పు ఇట్లా పెట్టాడు. గురువు రాగానే కప్పును చూస్తున్నాడు, ఇట్లుండాలి, ఓకే ఇట్లుండాలి, ఎన్నిసార్లు చెప్పాలి, బుద్ధి లేదు నీకు అది మళ్ళీ తిట్టాడు. అనుకున్నా వీడు ఏం గురువే అసలు నాకు నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే దానికి సంబంధించి ఒక్కటి కూడా లేదు. ఆయన రూమ్, ఆయన కప్పు మనకెందుకులే, మిగతా అంతా బాగానే ఉంది. మళ్ళీ 5 నిమిషాలు మామూలుగా మాట్లాడుతున్నాడు. కానీ అక్కడికి వచ్చేసరికి ఈజ్ బికమింగ్ వెరీ యాంగ్రీ.
మళ్ళీ కప్పగా పెట్టాడు. అక్కడ లేదు, అది అక్కడ ఉంది, మళ్ళీ స్టార్ట్. ఇక్కడ మళ్ళా నువ్వు జరుపుతున్నప్పుడు చూడాలి కదా. నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్తాను, ఫస్ట్ చూడు అది ఎక్కడుందో, చూసి అక్కడే పెట్టు. నువ్వు వచ్చింది నా పని క్లియర్ చేయడానికి, నువ్వు మళ్ళీ నన్ను అడగడానికి అయితే నువ్వెందుకు చేయడం, నేను చేసుకోలేదు ఆ మాత్రం అన్నాడు. అరే వీడితో ఎట్లరా బాబు, ప్రతి ఏం చేసినా తిడుతున్నాడు. ఎక్స్ట్రీమ్ ఇంత ఫోకస్ ఉంటుంది వీడికి, ఇంత పట్టించుకుంటున్నాడు, వీడే లిబరేషన్ ఉన్నాడు అసలు. ఇట్లా ఒక 100 years అయిందంట. సంథింగ్ హ్యాపెండ్. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాడు, రూమ్ అంతా ఫస్ట్ డే ఎట్లా సర్దాడు అట్లా సర్దాడు. మళ్ళీ గురువు వచ్చాడు, అరుస్తున్నాడు, మొత్తం అరిచిన తర్వాత లేదు ఇట్లా కూడా బాగానే ఉందన్నాడు. అయితే ఓకే అన్న, దట్స్ ఆల్. అక్కడతో స్టోరీ అయిపోయింది. ఇట్లా కూడా బాగానే ఉంది అనగానే ఓకే షూర్ అని వెళ్ళిపోయాడు. అర్థం ఏంటి, నువ్వు నీలా ఆలోచించు. వద్దని చాలామంది చెప్తారు. ఒకవేళ నువ్వు చేసింది కరెక్టే అని నీకు అనిపిస్తే స్టిక్ టు ఇట్, అంతే. అట్లా నీ జీవితం నీకు బాగుంది అనిపించిందా, ఇంకెవడేమని అనుకో, నీకే పరమహంస గోచి పెట్టుకున్నాడు, తనకు బాగుంది, ఎవరేమంటే తనకి, తను ఖచ్చితంగా చెప్పే ఉంటారు. ఎవరో ఒకరు బట్టలు వేసుకుని ఆయన, ప్యాంట్ వేసుకుని ఆయన ఏదో చెప్పే ఉంటారు. ఆయన వయసులో ఆయన కొంచెం భగవాన్ అని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎవరు టచ్ చేసి ఉండకపోవచ్చు, బట్ అంతకుముందు ఎవరో ఒకరు ఏదో ఒక సలహా, జుట్టు దువ్వుకోరాదు, గోర్లు కట్ చేసుకోరాదు, పాచిమొక్కంతో తిరుగుతావా అరుణాచలంలో దేవాలయం దగ్గర, మనిషి ఊరుకుంటాడు కదా, చేదోడు చెప్తాడు కదా. ఎవరేం చెప్పినా చూశాడు అంతే. హీ డిడ్ నాట్ రెస్పాండ్. మెల్లగా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకే అనిపించింది మనిషి అంటే ఇలా ఉండాలి రా బాబు. ఎప్పుడు నిశ్చలముగా, ఎలాంటి అలజడి లేకుండా, ఆ కళ్ళ వెనుక ఎట్లాంటి మానసిక భ్రాంతులు లేకుండా, ఎలాంటి బరువు లేకుండా, నేను ఇది అని చెప్పుకోకుండా, మీరు ఇట్లా ఉండండి అని అడగకుండా, ఏది ఉంటే అది సగౌరవంగా పూర్తి అంగీకార భావనలో అంగీకరించడం, దాన్ని యథావిధిగా జీవించడం, వర్షాన్ని ఎండని అన్నిటిని అంగీకరించగలగడం. ప్రపంచంలో ఏవైతే లగ్జరీస్ అనుకుంటున్నామో అవి నిజమైన లగ్జరీ కాదు, అంగీకరించడం నిజమైన లగ్జరీ అని తన జీవన విధానం ద్వారా చెప్పడం. ఎవరు ఎంతమంది వచ్చినా ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పడం, స్వాపర భేదాలు తీసేసి అందరికీ అన్ని పంచడం, నాకు ఏది ఇస్తే అందరికీ అదే ఇవ్వాలని చెప్పడం, ఇక్కడ నేను ప్రత్యేకం కాదని చెప్పడం. ఇవన్నీ ఒక సమగ్రమైన అవగాహన నుంచి బయటకు వచ్చిన రత్నాలు అన్నమాట. అందరికీ పాసిబిలిటీ ఉంది, కానీ కాలంలో నిలబడితేనే అది రివీల్ అవుతుంది అనేది నా సారాంశం. అందరికీ అర్థమవుతుంది లైఫ్ అంటే ఏంటంటే, టక్కున సినిమా చూస్తే అర్థమవుతుంది కొందరికి, కానీ అది నిలబడుతుందా కాదా. నేను సంతోషాలు ఉన్నప్పుడు సినిమాకి ఎప్పుడు వెళ్తే నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఎప్పుడు వెళ్తే ఇదే పంచాయతీ. హీరో కనుక మంచి 6 packs కనిపించాడు, అరే రేపు జిమ్లో జాయిన్ కావాలరా అనేటోడు. ఇక బండి నుంచి వస్తున్నా అదే డిస్కషన్, జిమ్లో జాయిన్ కావాలి, మనం కూడా నెక్స్ట్ 6 నెలలు అట్లా అయిపోవాలి. నాకు ఇనిషియల్ తెలియక సరే అని వాడు పొద్దున్న 5 o'clock లేపుతుండే, చెప్పేవాళ్ళైనా లేవాలని అనుకుంటే చేయాలి. నేను జాయిన్ కాను రా అన్నావు, 300 కార్డు, నెల కార్డు. వాడు ఒకటే పడుతుంది. ఇంకా సాయంత్రం అది డిస్కషన్, మధ్యాహ్నం అది డిస్కషన్. మనకు 2 నెలలు అయితే కండలు వచ్చేస్తాయి. తర్వాత మనం ఫుడ్ బాగా కేర్ తీసుకోవాలి, విపరీతంగా చర్చలు. ఆఫ్టర్ 1 week 6 గంటలకు వచ్చేటోడు, ఆఫ్టర్ 1 month 2 రోజులకు ఒకసారి వచ్చేటోడు, ఆఫ్టర్ 2 months వారానికి ఒకసారి వచ్చేటోడు. ఏమయ్యారా అంటే నేను అడుగుతున్నా, జిమ్ అంటే వద్దు అన్నాడు. ఎవడు పోతాడురా మళ్ళీ, పోదంతి నువ్వు పోతున్నావా ఇట్లా. నాకు ఓవరాల్గా ఏమర్థమైంది, వాడికి ఫస్ట్ కలిగిన సంవేదన ఎన్లైటన్మెంట్, అది నిలబడలేదు కాలంలో అని తెలిసింది. నేనున్నా, నాకు ఫస్ట్ నుంచి ఆసక్తి లేదు, నేను ఎప్పట్లే ఉన్నా. వాడితో పాటు పోయినా నువ్వు చేసుకోపోరా, నేను కింద మెట్టమే వండుకుంటాను, పండుకుంటూ పోయి. నేను ఇంట్లోనే వండుకునేది, జిమ్లోనే పడుకునేది. నాకు ఆసక్తి లేదు ఫస్ట్ నుంచి. నేను సినిమా చూసిన, నాకు మస్తు నచ్చింది బెట. ఏదో సినిమాలో బిట్టు, జిమ్కి వెళ్తావంటే వాడి దగ్గర ఉన్న వస్తువులు మనం ఎత్తి వానికి పైసలు ఇచ్చేంత పిచ్చోండి కాదు నేను.
వాడి సామాన్లు మనం ఎత్తి వాడికి పైసలు ఇచ్చుడేందిరా. అదే నాకు అనిపించింది ఈ శరీరం చాలా బాగుంది, దీన్ని మళ్ళీ మనం కండలు తిప్పక్కర్లేదు, ఎట్లా ఉందో అట్లా ఉంటట్టు చూసుకోగలిగితే చాలు మనం, దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏం అక్కర్లేదు. ఇది నేను అన్నిట్లోనూ ఏదైనా కారు కొన్నా ఏది కొన్నా నో ఎక్స్ట్రా ఫిట్టింగ్, ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి వచ్చింది అదే ఫైనల్, మళ్ళీ దానికి ఏం చూడు మళ్ళీ వెనుక ప్రేమతో పేర్లు రాయడం అట్లా ఏమీ లేదు, అట్లా జస్ట్ బీ. అందుకని భాషాపరంగా ఆధ్యాత్మికత ఉజ్వలంగా ఉంటుంది, నిజమైన ఆధ్యాత్మికత మామూలుగా ఉంటుంది. ద రియల్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ వెరీ సింపుల్. సమత్వము దాని కోర్, నీలో భేదభావం పోయి, పోలికలు పోయి, నీ మనసులో లక్ష్యాలు గిక్షాలు అన్నీ పడిపోయి, సాధించేది ఏమీ లేదని తెలుసుకొని చిన్న చిన్న పనులు గొప్ప పనులు అంటూ తేడా లేకుండా అంతా అట్లా జరుగుతూ ఉంటుంది. అక్కడ వచ్చి అవుతుంది లాస్ట్. అందుకని దేర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, వన్ కాన్షియస్నెస్. దెర్ ఈజ్ నో సూపర్ కాన్షియస్నెస్ ఆర్ సూప్రా కాన్షియస్నెస్. అరవిందో ఫిలాసఫీ వీటి గురించి మాట్లాడుతుంది. అది థాట్ లెవెల్లోనే ఉంటుంది అదంతా. ఇఫ్ దెర్ ఈజ్ నో థాట్ అండ్ యు ఆర్ అవేక్, యు ఆర్ కాన్షియస్నెస్. థాట్ వచ్చిందా, యువర్ కాన్షియస్నెస్. దెర్ ఈజ్ నీకు సంబంధించిన కాన్షియస్నెస్ ఉంది, నీకు సంబంధించిన పార్షియల్ అవేర్నెస్ ఉంది. నాది అన్నది కూడా అవేర్నెస్. నా వస్తువు బాగా చూసుకోవాలి అవేర్నెస్సే. నా ఇంటి చుట్టుపక్కల చెట్లు బాగుండాలి, అదొక లిమిటెడ్ కాన్షియస్నెస్. అంతా బాగుండాలనుకుంటే నీకు సాధ్యమేం చేస్తావు, బట్ అంతా ఇది ఎలాంటిదంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే యూ మే అండర్స్టాండ్. ఆ ఎగ్జాంపుల్ నేను చెప్తా, నువ్వు చెప్పు నాకు, మళ్ళా చెప్తే ముగిస్తా, పోయి స్నానం చేస్తా. నువ్వు కూడా చెప్పేట చూద్దాం. ఈ ఎగ్జాంపుల్, నీ ఇంటి బయట ఒక మొక్క ఉంది, ఆ మొక్కకు నీళ్లు పోస్తున్నప్పుడు రెండు రకాలుగా పోస్తాం. నేనే చెప్తున్నా. ఒకటి నీ మొక్క కోసం పోస్తాం, రెండోది టోటల్ భూమికి పోసినట్టు అనుభూతి చెంది కూడా పోయవచ్చు. నీ మొక్కతో పాటు చుట్టుపక్కల ఉన్న మొక్కలు పీల్చుకొని నువ్వు పోసిన చెంబే భూమి మొత్తం నానాలని నువ్వు ప్రయత్నం చేస్తలేవు, మళ్ళీ అది స్టూపిడిటీ. బట్ నీ థాట్లో ఆ నా మొక్క అని పోయింది. దో యు ఆర్ అడ్రస్సింగ్ యువర్ మొక్క, బట్ యువర్ డెస్టినేషన్ లేదా యువర్ ఎసెన్స్ ఈజ్ నాట్ దట్. భూమిని తడుపుతున్నాను, ఈ నీళ్లు ఈ భూమి మీద ఉన్న అన్ని చెట్ల కోసము, కానీ ప్రస్తుతం నా సంరక్షణలో ఉన్న మొక్క కాబట్టి దాని వైపు పోస్తున్నాను. ఎటువంటిదంటే శివుడి మీద అర్చన చేస్తే, శివలింగం మీద అభిషేకం చేస్తే సమస్తం మీద చేసినట్టే, బట్ నాకు అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ చేస్తున్నాను. అట్లాగే భోజనం పెట్టినప్పుడు సమస్త ప్రాణకోటికి నేను భోజనం పెడుతున్నట్టే అనుకొని నీకు భోజనం పెట్టడం ఉంది. ఇంతకుముందు అనుకున్న సముద్రంలో వేలు పెడితే సముద్రం మొత్తంలో వేలు పెట్టినట్టే. ఈ క్షణం నీతో మాట్లాడుతున్నా, సమస్త విశ్వంతో మాట్లాడుతున్నా నేను, నాట్ జస్ట్ యూ. ఇప్పుడు చైతన్యం అంటే నువ్వు మొక్కకు నీళ్లు పోయట్లే, నీళ్లు పోస్తున్నావు, అందులో మొక్క కూడా ఉంది అన్న అవగాహనలో ఎప్పుడన్నా కదిలి చూసావనుకో చైతన్య స్థితి అర్థమైంది. ఇప్పుడు నువ్వు చెప్పేమర్థమైంది, నీకేమర్థమైంది చెప్పు ఫస్ట్. నువ్వు చేసే అదే పని కొన్నిసార్లు మొత్తానికి ఇంప్లై అవుతుంది, కొన్నిసార్లు లిమిటెడ్ ఏరియాకి ఇంప్లై అవుతుంది. ఆ లిమిటెడ్ ఏరియాకి ఇంప్లై అనే థాట్ నాది అని తీసేస్తే ముందు భూమికి పోస్తున్నట్టే. ఫ్రీ అయిపోతుంది. ఎలాగో అదే పని నువ్వు చేసేది. ఒక యోగి చేసేది అంతే, భోగి చేసేది అంతే. కానీ భోగి లిమిటెడ్ అండర్స్టాండింగ్తో చేస్తాడు, నా అన్న స్వార్థంతో. యోగి చేస్తాడు ఎవరికన్నా చేరని అనుకుంటాడు. వస్తుంది, ఎందుకు రాదు? వస్తుందో రాదో ముందే ఎందుకు చెక్ మేట్ చేసి పెడుతున్నావు, దానికి ఓపెన్ చేసి పెట్టు అందరికీ. ఇప్పుడు ఇది అందరికీ ఈజీ టు అండర్స్టాండ్. నువ్వు చెప్పరా. నా అనేది డిసిపేర్ అయితే మొత్తం పడిపోద్ది కాబట్టి, సమస్త విశ్వం నీవే కాబట్టి. అంటే నువ్వు మళ్ళీ ఫిలసాఫికల్గా చెప్పకుండా సింపుల్గానే చెప్పు.
అంటే ఇప్పుడు నా మొక్కకి పోసినా తడిపేది భూమి, ఏ మొక్క పోసినా కానీ తడిపేది భూమి. అందుకని నీ మొక్కకు పోస్తూనే భూమి అంతా తడుపుతున్నా అనుకో అంటున్నా నేను. తద్వారా యూ అడ్రస్సింగ్ వన్ ఎంటిటీ. జస్ట్ ఇమాజిన్, ఒక పెద్ద గ్లోబ్ మీద ఇట్లా వాటర్ పోస్తున్నాయి, ఎంటైర్ భూమి మీద తడుస్తున్నట్టు నువ్వు అనుభూతి చెందితే దట్ ఈస్ కాన్షియస్నెస్. అంటే మొత్తాన్ని కలిపి చూడడం. తో నువ్వు తడిసేది ఇంతే, బట్ నీ ఇంటెన్షన్ హోల్. అట్లా అప్పుడు నువ్వు ఒక్కడికి అన్నదానం పెట్టినా మొత్తానికి పెడుతున్నట్టే, నీకు అంత సాధ్యమైందంతే, అక్కడతో అయిపోయింది. ఈ చిన్న అవగాహనని మనం టెస్ట్ చేసి చూసుకోవాలంతే. ఇది ఎవడికి వాడికి సంబంధించిన అంశం. అట్లా ఒక వ్యక్తి నీళ్ళు పోస్తున్నాడు, వాడు నా మొక్కకే అని పోస్తున్నాడు, ఇంకో వ్యక్తి నీళ్ళు పోస్తున్నాడు, సమస్త భూమికి పోస్తున్నా అంటాడు. వీళ్ళిద్దరు మాట్లాడకపోతే ఇద్దరు ఒకలా కనపడవచ్చు, కానీ స్టిల్ అండర్స్టాండింగ్లో చాలా తేడా ఉందని గుర్తిస్తే సరిపోతుంది. సో విభజన లేని, నీ అన్న స్వార్థం లేని ఒక అవగాహనతో కదిలినప్పుడు అందులో ఒక బ్యూటిఫుల్ గ్రేస్ ఉంటుంది. అది ఎవరిలో ఉన్నా ఆ గ్రేస్ వచ్చేస్తుంది. నువ్వు అది ప్రదర్శించక్కర్లే. గ్రేస్ అంటేనే ప్రదర్శించ రానిదని. అలా ఉండడమే గ్రేస్. రమణ మహర్షి స్పెషల్గా కూర్చోక్కర్లే, అతని కదలికనే గ్రేస్. మళ్ళీ స్పెషల్గా చేసేది ఏముంటుంది. నెమలి కదిలితేనే గ్రేస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ అది ఇక్కడ డ్యాన్స్ స్కూల్ ఉంది, నెమలి డ్యాన్స్ అట్లే ఉండదు, ఏముండదు. గ్రేస్ అంటే విచ్ ఇస్ న్యాచురల్. పెయింటింగ్ ఎట్లా కనిపిస్తుంది బట్ ఇప్పుడు చూసిన అందరూ గుర్తుపెట్టరు మన స్ట్రీట్ అని కదా. బాగుంది. సో వన్ కాన్షియస్నెస్. ఈ భాషలో పదాలన్నీ హ్యూమన్ క్రియేషన్. థాట్ లేకపోతే ప్యూర్ కాన్షియస్నెస్. ఒకవేళ థాట్ ఉన్నా కూడా అసోసియేషన్ లేకపోతే కూడా కాన్షియస్నెస్ ఉంటుంది. అది మనిషి మీద ఆధారపడుతుంది. ఎందుకంటే వెరీ డెలికేట్ సబ్జెక్ట్ అది.